ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. ఈ మధ్య రోజారెడ్డి ఎగిరెగిరి పడిపోతుందండి. అసలు ఆవిడ కాని సబ్జెక్ట్ అంటే ఏమి ఉండలేదు. ప్రతి దానిలోకి వచ్చేయటం, నోటికి ఏది వస్తే అది వాగటం. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడిన మాటలు కొంచెం బాధ కలిగించేయండి. ఒక ఆడ మనిషి అయ్యుండి అలా మాట్లాడటం నాకు చాలా బాధగా అనిపించింది. ఈవిడ నిజంగా ఆడదేనా అని కూడా డౌట్ వచ్చింది. రోజా గారి గురించి ఒక వీడియో దొరికిందండి నాకు. ఆ వీడియో చూస్తే అసలు ఈవిడేంటి, ఈవిడ విధానం ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోద్ది. జనం అందరూ అసహించుకుంటారండి ఇలాంటి ఆడవాళ్ళని. ఇది దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఆంధ్ర అసెంబ్లీలో జరిగిన సన్నివేశం. దేనికో ఒక వాదన జరుగుతుంది. వైసీపీ నాయకులందరూ కూడా పోడియం దగ్గరికి, స్పీకర్ పోడియం దగ్గరికి వస్తారు. అక్కడ మగవాళ్ళందరూ బాగానే ఉన్నారు, మగవాళ్ళందరూ నిలబడి ఉన్నారు. కానీ రోజా గారు చేసే వెకిలి చేష్టలు, అప్పటికి ఆవిడ ఒక ఎమ్మెల్యే, ఆవిడ చేస్తున్న ఆ జుగుప్సాకరమైన చేష్టలో ఒక్కసారి మీరు చూడండి. అసలు ఈవిడ క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమవుతుంది మీకు. నా కాలు గోటు కూడా సరిపోవంటుంది. ఎవరు అక్కడ మరి పెద్ద పెద్దలు అందరూ కూర్చుని ఉన్నారు, తెలుగుదేశం నాయకులు. ఈవిడ కాలి గోరికి సరిపోరంటే ఎదుటోళ్ళు. ఏమ్మా ఏం సాధించావు నువ్వు, ఏం బ్రతుకు గొప్పగా బతికొచ్చావు నువ్వు, ఏ ప్రొఫెషన్, ఏ సైంటిస్టు నువ్వు, భారతదేశం కోసం ఏం చేసి వచ్చావు? సినిమాల్లో నటించే కదా వచ్చావు, అశ్లీలంగా డ్యాన్స్లు వేసే కదా వచ్చావు. నీ కాలి గోటికి సరిపోవటం ఏంటి? ఒకసారి చూడండి. ఆవిడే అలా రెచ్చగొట్టి ఆ గొడవను ఎంత పెద్దది చేసిందో రోజున అసెంబ్లీలో. ఇలా పెరగటం కాదు, బుర్ర పెరగాలంటుంది. అక్కేదో సన్నగా మెరుపు తీగలాగా ఉన్నట్టు 2 గేదెలను పక్క నిలబెడితే ఆ 2 కలిపితే చుట్టుకొలత ఎంత వస్తుందో అంత ఉంటుంది ఈవిడ సైజు గురించి ఎదుటోళ్ళు మళ్ళీ విమర్శిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కడు ఇలా మాట్లాడలే. కానీ ఈవిడ మాత్రం ఇంత ఓవర్గా, ఇంత లేకిగా బిహేవ్ చేయడానికి ఏంటండి కారణం ఏంటి? ఏంటి ఆ చేష్టలకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి లేకి మనుషులు, ఇలాంటి దిగజారుడు మనుషులు ఈ రోజున మనకి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి ఇలాంటి వాళ్ళకి కష్టంలో ఉన్న మహిళ ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆ కష్టాన్ని అవును నేను కూడా సాటి మహిళని విషయం ఎలా తెలుస్తుంది? అమ్మా రోజా, మీ ఆయనకిలాగా చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఎగదొప్పటం వల్ల చెక్ బౌన్స్ కేసులు ఆయన జైలుకి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు ఫ్రేమ్ చేసి ఆయన ఉంటే 2024లో గెలవననే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు కేసుతో జైలుకి పంపించాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి, నీ భర్త జైలుకి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. చూడండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో. మనం మామూలు బజార్లోనూ రోడ్డు పక్కన చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మించిపోయి బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఇవిడి. అలా చెప్పడానికి నాకే చిరగా అదొక అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి సభ, శాసనసభ. అలాంటి శాసనసభలో ఈవిడి చేస్తున్న ఈ లేకి చేష్టలు ఒకసారి చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇక పక్కన 2 మహిళలు ఉన్నారు. ఈవిడ గిడ్డి యశ్వర్ గారు అనుకుంటా. ఆ మహిళలందరూ ఎంత హుందాగా ఉన్నారు. ఇగో పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ ఎంత హుందాగా ఉన్నారండి. మహిళలు అంటే అలా ఉంటే కదా గౌరవం వస్తుంది. ఇలా లేకిగా, ఇలా గొడవలు పడుతూ, ఇలా ఎదుటోళ్ళని తిడుతూ, కాలు కొట్టి సరిపోలేదు ఇలా అంటుంటే, అలా ఎగిరెగిరి పడిపోతుంటే, అమ్మ నీ బతికేంటమ్మా అని ఖచ్చితంగా ఎదుటోళ్ళ నుంచి ఆ ప్రశ్న వస్తుంది కదా. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అనడానికి? అసలు నీ బతికేంటి వెనకాల చూసుకుంటే, నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి అయ్యి. ఏంటి అలాగే అక్కడ కింద అలా చేయబెట్టుకుని అలా అంటంలో ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎంత అశ్లీలంగా ఉందండి అది, ఎంత జుగుప్సకరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది ఆవిడ చేసిన పని. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి అలాంటి ప్రవర్తన వస్తుంది అంటానికి ఎంతకన్నా నిదర్శనం ఉందా? ఆ పక్కన కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయట్లేదు? ఈవిడ మాత్రం ఎందుకు ఇలాగా నీచంగా బిహేవ్ చేస్తుంది దిగజారి? అంతే కొన్ని బతుకులు. అలా ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మాటలు కూడా మనం పట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు, మంత్రులు చేశాం కాబట్టి.
చూడండి ఎలా ఎలా ఆ తిట్లు చూడండి. లేకి మనిషి, ఈ లేకి మనిషిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రి పదవి ఇచ్చాడు వీడికి. ఎందుకంటే మరి ఆయన తరపున తిట్టాలి కదా ఎదుటోళ్ళని. ఇప్పుడు అంత తిడుతుంది, కనీసం అవతల నుంచి ఎవరైనా ఒక్కరైనా వచ్చారు ఇవిడ మీద గొడవకే. ఎందుకంటే వీళ్ళు లెక్క చేయరు, చిచ్చి గలీజు ఇలాంటి దాని నోట్లో నోరేటువంటి అని చెప్పి లైట్ తీసుకున్నట్టున్నారు అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు. అలాగే రాజేశ్వరిని గొడవ. ఇప్పుడు రోజా కన్నా గలీజ్ మాటలు మాట్లాడే ఇక కొడాలి వచ్చాడు. వీళ్ళ అధికారం లేనప్పుడే ఇంత రౌడీజం చేశారండి, ఇంత దారుణంగా అసెంబ్లీలో గొడవ పడ్డానికి. టీడీపీ ఎమ్మెల్యేల మీద చూడండి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతారు. కనీసం ఒక్క టీడీపీ ఎమ్మెల్యే అయినా ఇలా తిట్టడానికి కానీ వీళ్ళ మీద గొడవ కానీ వచ్చాడేమో చూడండి. అది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన క్రమశిక్షణ, జగన్మోహన్ రెడ్డి నేర్పిన లేకి బిహేవియర్ ఇది. ఇదే నచ్చుతుంది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళు ఇంత దారుణంగా తిడుతున్నా, అంత దారుణంగా అవమానకరంగా మాట్లాడుతున్నా కనీసం ఒక్కరి మీద కేసు పెట్టి జైలు పెట్టించారండి? ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టించో లేకపోతే ఇలా తిట్టారు కాబట్టి మమ్మల్ని ఎలాగ అవమానించారని బొక్కలో దోయించారు వీళ్ళని. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఏం తిట్టినా పడతారు, ఎవరు ఏ మాటలు మాట్లాడినా ఎన్ని అవమానించినా ఆయన సహిస్తాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం. అందుకే ఆ మంచితనమే వీళ్ళకి లోకు అయిపోయిందండి, ఆ మంచితనమే వీళ్ళకి అలసి అయిపోయింది. లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీదకి ఇలా వస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అసలు? ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది. కానీ అదే అక్కడ లోకేష్ గారు ఉండుంటే మొత్తం మార్షల్స్తో పెట్టి వీళ్ళందరినీ ఎత్తి అవతల బాడేయించాడా? అవతల బాడేయించడం కాకుండా బొక్కలు వేయించాడా? ఇంత లేకిగా బిహేవ్ చేసిన రోజా ఒకవేళ ఇలా లేకిగా బిహేవ్ చేస్తుంది, ఇంత దారుణంగా దిగజారిపోయిందని ఆవిడ సస్పెండ్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చి ఆడవటం, నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను ఇలా చేస్తారు అలా చేశారు నేర్చింది. కానీ మరి ఈవిడ ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి? హుందాగా ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను అడుగుతున్నాను నేను, మీరైతే అలా బిహేవ్ చేస్తారా? ఇక పక్కన చుట్టుపక్కల ఇంకా మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీకి చెందిన వాళ్ళే, వాళ్ళు అలా బిహేవ్ చేశారా? ఏంటండి ఇంత ఘోరంగానే? మహిళ అయితే ఏ చేయైనా వెళ్ళిపోద్ది, ఇంకా ఎవరిని పడితే వాళ్ళు తిట్టేస్తుందా? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తుందా? తిరిగి మేమంటే మా మీద మళ్ళీ 354 కేసులా పెట్టుకోండి. తప్పుడు కేసులు బట్టి మీకు అలవాటే కదా. మీకు ఇలాంటి లేఖ మనుషులు కావాలి. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో శిఖండి అనే పాత్ర ఉందండి. శిఖండి సగం మగోడు సగం ఆడమనిషి. ఆ సెకండ్ని చూస్తే భీష్ముడు ఫైట్ చేయకుండా బాణాల కింద పడేస్తాడు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. ఇప్పుడు నిన్ను సెకండ్లాగే ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సగం మగోడివి సగం ఆడదానివి. నీ మాటలో నీ బిహేవియర్ అంతా మగోళ్ళలాగా ఉంటాయి, మిగిలిన సగం నువ్వు ఆడమనిషివి. కాబట్టి నిన్ను సెకండ్లాగా తెలుగుదేశం పార్టీ మీద ఉపయోగిస్తున్నారు. మేమేం భీష్ముడిలాగా అస్త్ర సన్యాసం చేసి నీ చేతిలోనో నీ వెనకాల ఉన్న చేతిలోనో మేము చచ్చిపోవడానికి సిద్ధంగా లేవు. అవసరమైతే సెకండ్కి బుద్ధి చెప్తాం, సెకండ్ని మా మీద ప్రయోగించినోడు కూడా బుద్ధి చెప్తాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రోజా గారి ప్రవర్తన ఎంత లేకుగా, ఎంత చీప్గా, ఎంత నీచంగా ఉంటుందో మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను.